హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 9 స్నాక్స్, మీల్స్, తర్వాత టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దాం. సో ఇదైతే దోశ బ్యాటర్ అనమాట. సో దోశ పిండిలో నేను ఆనియన్స్ అన్నీ వేసాను పొంగనాలు వేయడానికి. సో ఈ గొంతు పొంగనాల ప్యాన్ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను అనమాట. లిడ్తో వస్తుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇది యూజ్ చేయడం. ఫస్ట్ టైం గొంతు పొంగనాలు వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం చేసినా కానీ బాగా వచ్చాయి. కాకపోతే నాకు కొంచెం దాన్ని కంప్లీట్గా రొటేట్ చేయడం అనేది కొంచెం కష్టమైంది అనమాట. కొంచెం ఇబ్బంది పెట్టాను. సో ఇకపైన ఇంకా చేస్తూ ఉంటాను కాబట్టి మేబీ ప్రాక్టీస్ వల్ల నేను కూడా ప్రో అయిపోవచ్చు అనమాట దీంట్లోని. సో చూసారు కదా, పొంగనాలు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. సో సైమల్టేనియస్గా ఏంటంటే పక్కనే పల్లీలు పెట్టేశాను నేను చట్నీ కోసం అనేసి. ఈ చట్నీ వచ్చేసి నేను రాయలసీమ స్టైల్ ఒట్టిమిరపకాయలతో చేశాను అనమాట. అది కూడా నేను విస్మయ్ ఫుడ్స్ చూసి ఫాలో అయ్యి చేశాను. అండ్ వచ్చేసి ఇది గోకుల్ నందన్ కోసం గోధుమ పిండితో స్నాక్ చేశాను అనమాట. ఇదివరకు నా వీడియోస్లో ఉంటుంది, అది కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, లింక్ పోస్ట్ చేస్తాను. సో ఇదేంటంటే పల్లీలు ఆల్రెడీ చల్లారి పెట్టేశాను కదా పక్కన చట్నీ కోసమని, వాటి పొట్టు తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏ ఒక్క పని కూడా ఒకటి అయిన తర్వాత ఇంకొకటి చేయడానికి అలా ఏం ఉండదు. మార్నింగ్ టైం చాలా హరీబరీగా బిజీగా ఉంటాం కాబట్టి ఆ చట్నీ కోసం అది పక్కన అందులోనే మిక్సీ గిన్నెలోనే వేసేసాను అనమాట, చల్లగా అవుతుందని. ఈలోపు గోకుల్ కోసం మళ్ళీ చట్నీ పోపు కూడా రెడీ చేస్తాను అనమాట. సో చట్నీ చల్లారిపోయి మిక్సీ పట్టే టైంకి పోపు కూడా రెడీ చేస్తాను. చట్నీకి పోపు పెట్టి అలాగే గోకుల్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అది మన సైమల్టేనియస్గా పక్కనే అవి మధ్య మధ్యలో అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంటే చాలా బాగుంటాయి అనమాట. సో అందుకని అలా చేశాను. ఈలోపు మీకు చెప్పాను కదా స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి, గోధుమ పిండితో చిన్న మిక్కీ ఫేస్ లాగా అనమాట. అదేంటంటే గోధుమ పిండి జస్ట్ నేను అందులో బెల్లం జాగ్రీ పౌడర్ కలిపాను, చిన్నది జీరా పౌడర్ అండ్ ఆల్సో సాల్ట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, గీ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇది హెల్దీ కూడాను, వీటే కాబట్టి ఏదైనా హోమ్ మేడ్ హెల్దీనే అండి. కంపారిటివ్గా మీరు బయట మనం పెట్టే జంక్ ప్యాకేజ్డ్ ఫుడ్తో పోలిస్తే ఇది ఎంతో బెటర్ అనమాట ఫుడ్. సో చూసారు కదా, క్యూట్గా ఉంటాయి ఈ మిక్కీ ఫేస్ లాగా చిన్నవి. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ, త్వరగా కుక్ అయిపోతాయి. సో నేను టిష్యూ పైన వేసాను అనమాట, ఎందుకంటే స్నాక్ బాక్స్లోకి పెడుతున్నాను కదా, ఎక్సెస్గా కొంచెం గీ ఏదైనా ఉన్నా చేతికి ఇది అవ్వకుండా టిష్యూ పైన వేసేసాను అనమాట. సో యాస్టీజ్గా తీసుకొచ్చి ఈజీగా ప్యాక్ చేసేయచ్చు చల్లగా అయిపోగానే. ఇంకొన్ని అలాగే కంటిన్యూస్గా వేసాను అనమాట. లంచ్ కోసం అయితే గోకుల్ నందన్కి నేను టొమాటో రైస్, ఇన్స్టెంట్ టొమాటో. ఇదండి ఈరోజు వీడియో అయితే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.